1916వ సంవత్సరంలో ఒకసారి శ్రీ రామచంద్ర కోతే పాటిల్కి తీవ్రంగా జబ్బు చేసింది. అన్ని రకాల వైద్యాలు నిష్ఫలమయ్యాయి. ఇక రామచంద్ర పాటిల్ మరణించడం తథ్యమని అందరూ అనుకున్నారు. అతడు నిరాశతో చావుకు సిద్ధపడి ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాడు. ఇంతలో ఒక రాత్రి అతనికి బాబా దివ్య దర్శనమిచ్చి, నువ్వేం భయపడవద్దు, నీ చావు చీటీ చింపేశాను, త్వరలోనే నీ ఆరోగ్యం బాగవుతుంది. కానీ తాత్యా గురించే నా ఆలోచన. అతడు 1918 విజయదశమి నాడు మరణిస్తాడు. అయితే ఈ విషయం ఎవరికి చెప్పకు, ముఖ్యంగా తాత్యాకు చెప్పవద్దు. చెప్తే అతడు అనవసరంగా ముందే భయపడిపోతాడు అన్నారు. ఆ మరుసటి రోజు నుండి ఆశ్చర్యకరంగా రామచంద్ర పాటిల్ కోలుకోనారంభించి కొద్ది రోజుల్లో పూర్తిగా స్వస్థుడైనాడు. అతడు తాత్యాకు ఆప్తమిత్రుడు. బాబా మాటకు తిరుగులేదని, ఇక 2 సంవత్సరాలే తాత్యాకు ఆయుష్ అని మనసులో కుమిలిపోయాడు శ్రీ రామచంద్ర పాటిల్. ఈ రహస్యాన్ని, ఆవేదనను తమ హృదయంలోనే ఇముడ్చుకోలేక తన మిత్రుడైన బాలాషింపికి మాత్రం చెప్పాడు. రామచంద్ర పాటిల్ బాలాషింపిలు భయపడుతున్నట్లే 1918 దసరా ప్రారంభం కాగానే తాత్యా తీవ్రంగా జబ్బున పడ్డాడు. దాదాపు అదే సమయంలో బాబా కూడా అస్వస్థులయ్యారు. రోజు రోజుకు తాత్యా ఆరోగ్యం క్షీణించి ఇక విజయదశమి 1-2 రోజులు ఉందనగా అతని ఆరోగ్య పరిస్థితి మరీ ప్రమాదకరంగా మారింది. బాబా దర్శనార్థం మసీదుకు కూడా రాలేకపోయాడు. ఒకరోజు బాబా మసీదుకు వచ్చి భోజనం చేయమని తాత్యాకు కబురు పెట్టారు. లేవలేక మంచాన ఉన్న తాత్యాను కొందరు భక్తులు సాయం పట్టి ఎలాగో మసీదుకు తెచ్చారు. అంత జబ్బులో ఉన్న తాత్యాకు బాబా స్వయంగా పాయసం తినిపించారు. చాలా కష్టం మీద ఎలాగో 2 గుటకలు వేయగలిగాడు తాత్యా. బాబా అతనితో, తాత్యా, మొదట మన ఇద్దరి కోసమని 2 ఊయలలు తెప్పించాను, కానీ తరువాత మనసు మార్చుకున్నాను. ప్రస్తుతానికి నేను ఒక్కడినే వెళుతున్నాను, ఇక నీవింటికి వెళ్ళు అన్నారు. బాబా మాటలలోని భావాన్ని గ్రహించిన తాత్యా వెక్కి ఏడుస్తూ, బాబా నన్నే ముందుగా పంపకూడదా అన్నాడు. దానికి బాబా, నేను ఫకీర్ను, నేను పోతే శోకించేవారెవ్వరూ లేరు, కానీ నీవు పోతే నీ వాళ్ళందరూ దుఃఖిస్తారు అన్నారు. ఆ మాటలకు తాత్యా దుఃఖం ఇంకా కట్టలు తెంచుకుంది. అతను దుఃఖంతో వెక్కిళ్ళు పెడుతూ, నేను పోతే నా బంధువులే దుఃఖిస్తారు, మీరు లేకపోతే ఎంతోమంది అనాథలవుతారు, మీరుంటే మీ దర్శనం చేతనే ఎందరో ధరిస్తారు, ఇక నేనంటారా, నా జీవితం నాకు, నా సాటి వాళ్లకు ఒక భారం అన్నాడు. అతని ధోరణి అడ్డుకుంటూ, బాబా సరేలే, ఇక నోరు మూసుకుని ఇంటికి పో అని ప్రేమతో కసిరారు. బాబాకు నమస్కరించి సెలవు తీసుకుంటున్న తాత్యా నొసట ఊది పెట్టి బరువైన గుండెతో ఇంటికి పోతున్న తాత్యాను అతను కరుమయ్యేదాకా అలాగే చూస్తూ ఉండిపోయారు బాబా. విజయదశమి రానే వచ్చింది. బాబా దేహత్యాగం చేశారు. బాబా మహాసమాధి చెందిన కొన్ని గంటలకు అప్పటికి ఎంతో విషమించిన తాత్యా ఆరోగ్య స్థితి విచిత్రంగా మెరుగుపడటం మొదలై తరువాత 1-2 రోజుల్లో పూర్తిగా కోలుకున్నాడు. తాత్యా ప్రాణాలు కాపాడటం కోసం అతని ప్రాణాలకు బదులు బాబా తమ ప్రాణాలే అర్పించారని ప్రజలు భావించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీ హేమాండ్ పంత్ తమ శ్రీ సాయి సచ్చరిత్ర 42వ అధ్యాయంలో ఇలా అంటారు. వారిలో వారు అంటే బాబా, తాత్యాలు తమ మరణము మార్చుకున్నట్లు అనిపించెను. బాబా తమ ప్రాణమును తాత్యా కొరకర్పించిరని జనులనుకొనిరి. సత్యము బాబాకే తెలియను. ఈ విధముగా బాబా తాత్యా పేరు చెప్పి తమ సమాధిని సూచించిరి. బాబాకు తాత్యాకు ఉన్న ప్రాణాధికమైన ప్రేమానురాగాల దృష్ట్యా ప్రజలు అలా భావించడంలో ఆశ్చర్యం లేదు. అయితే
అది కేవలం వారి భావనే తప్ప ఆ భావనకు బలమైన కారణం ఏదీ కనిపించదు. ఎందుకంటే మొదట తమ కోసం, తాత్యా కోసం 2 ఊయలలు తెప్పించానని, కానీ తరువాత మనసు మార్చుకొని ఒక ఊయలను ఖాళీగా త్రిప్పి పంపివేశానని, తాను మాత్రమే వెళుతున్నానని బాబా స్పష్టంగా చెప్పారు. అంతేగాని తాత్యా కోసం ఒక్క ఊయలనే సిద్ధం చేసి దానిలో తాత్యా బదులు తాము వెళ్తామని బాబా చెప్పలేదు. తాత్యా కూడా తనను ముందుగా పంపరాదా? తాత్యా కూడా తనను ముందుగా పంపరాదా అని బాబాను అర్థించాడే తప్ప మీ బదులు నన్ను పంపరాదా అని అడగలేదు. బాబా వంటి దివ్య అవతారమూర్తుల దేహం యొక్క ఆవిర్భావము, పరిణామం, అదృశ్యం ఎందరో భక్తుల ప్రారబ్ధముతో, తరింపుతో ముడిపడి ఉంటుంది. అంతేగాక ఎందరో భక్తులను మరణం నుండి కాపాడడమే కాక మరణించిన వారిని కూడా పునర్జీవితులను చేసిన సర్వశక్తి సంపన్నుడైన శ్రీ సాయికి తాత్యా ప్రాణాలు కాపాడటం ఒక లెక్కలోని పని కాదు. అతని ప్రాణాలు కాపాడాలంటే దానికి బదులు తమ ప్రాణాలు అర్పించాల్సినంత పని అసలే లేదు. శ్రీ హేమాడ్ పంత్ సూచించినట్లు తమ సహజ నిగూఢ రీతిలో తమ పేరుకు బదులు తాత్యా పేరు చెప్పి ఉండవచ్చు. అయితే తాత్యా కోసం బాబా తమ ప్రాణాలనే అర్పించారనే ప్రజల భావన బాబాకు తాత్యాకు మధ్యనున్న ప్రాణాధికమైన మమతానురాగాలకు అద్దం పడుతున్నది. వివాహమైన చాలా కాలం వరకు తాత్యాకు సంతానం కలుగలేదు. మరో వివాహం చేసుకుంటేనైనా సంతానం కలుగుతుందేమోనని 2వ వివాహం కూడా చేసుకున్నాడు. 2వ భార్య ద్వారా కూడా ఎంతకాలానికి సంతానం కలుగకపోవడంతో 3వ వివాహం కూడా చేసుకున్నాడు. 3వ భార్య వల్ల కూడా సంతతి కలుగలేదు. ఇక తనకు సంతాన యోగం లేదనుకొని తన మిత్రుడైన రామచంద్ర పాటిల్ కుమారుని దత్తత చేసుకోవడానికి తాత్యా నిర్ణయించుకున్నాడు. దత్తత స్వీకారోత్సవం ఏర్పాటు చేసి దత్తత స్వీకారానికి సంబంధించిన పత్రాలు తీసుకొని బాబా ఆశీస్సుల కోసం వెళ్ళాడు. బాబాకు విషయం చెప్పగానే ఆయన దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, నీకే సంతానం కలుగుతారు అన్నారు. బాబా మాట మీద అచంచల విశ్వాసం గల తాత్యా వెంటనే దత్తత స్వీకార ప్రయత్నాలు విరమించుకున్నాడు. కానీ ఆ తరువాత కూడా ఎంతకాలానికి తాత్యాకు బిడ్డలు కలుగలేదు. వేచి చూచి ఒకసారి బాబా వద్దకు వెళ్ళి, దేవా, నాకు సంతానం కలుగుతుందని మీరు చెప్పడం వల్ల నేను దత్తత తీసుకోవడం మానుకున్నాను. మీరు మాట చెప్పి ఎంతకాలమైనా సంతానం కలిగే సూచనలేమీ కనిపించడం లేదు. నన్నేం చేయమంటారు అని అడిగారు. దానికి బాబా, నీకు సంతానం కలిగితే సంపద నిలవదు. సంతానం కావాలో సంపద కావాలో తెలుసుకో అన్నారు. సంతతి కోసం తప్పించిపోతున్న తాత్యా సంపద లేకపోతే పోయింది, నాకు సంతానమే కావాలి అని అన్నాడు. అప్పుడు బాబా చిరునవ్వుతో, సరే అయితే నీకు పిల్లలే కదా కావాలి, పందికి పుట్టినట్లు గంపెడు పిల్లలు పుడతారులే పో అన్నారు. ఆ తర్వాత తాత్యాకు తన 55వ ఏట సంతాన ప్రాప్తి మొదలై 3 భార్యలు గర్భం ధరించారు. కాలాంతరంలో చాలామంది సంతానం కలిగారు. ఈనాడు తాత్యా సంతతి మనుములు, మునిమనుములతో పాటు సుమారు 100 మంది పైన ఉంటారు. కానీ బాబా చెప్పినట్లు తాత్యాకు సంపద మాత్రం నిలువలేదు. చివరి రోజులలో తాత్యా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చింది. అయితే బాబా అనుగ్రహం వల్ల తన చివరి రోజుల్లో
ఎవ్వరికీ పైసా అప్పు లేకుండా 1945లో నిశ్చింతగా కన్నుమూశాడు. శ్రీ తాత్యా కోతే పాటిల్ సమాధి లెండీబాగ్ ప్రధాన ద్వారం ప్రక్కన ప్రహరీ గోడకు సాయిబాబా సంస్థానం వారి ఎలక్ట్రిసిటీ పవర్ హౌస్కు మధ్య మనకి ఈనాడు దర్శనమిస్తుంది. బాబాకు కంటి వెలుగుగా భావింపబడే తాత్యా యొక్క సమాధిని ఆనుకొని మొత్తం సంస్థానానికి వెలుగునిచ్చే పవర్ హౌస్ చోటు చేసుకోవడం కేవలం యాదృచ్ఛికం కాక శ్రీ సాయి సంకల్పమేనని అనిపించక మానదు.